హాయ్. మీ పేరు? లిఖిత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ యనమల కుదిరే మా యనమల కుదిరే. హ్మ్. మీరు ఈ దీపారాధన ఇలా చేస్తున్నారు కదా, దీని యొక్క విశిష్టత ఏమైనా తెలుసా? మేము పెళ్లి కాని వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ అదే రాబోయే వాళ్ళ కోసం భార్యలేమో భర్తల కోసం చేస్తారు. వాళ్ళు సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్ళు బతకాలని చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు కాబట్టి మంచి భర్త మీకు రావాలని మీరు చేస్తున్నారా? అవును, అవునండి. అంటే దీనిలో ఎన్ని ఒత్తులు ఉన్నాయో మీకు తెలుసా? 365 ఒత్తులు ఉంటాయి. 365 ఒత్తులు దేనికి వెలిగిస్తారండి? సంవత్సరానికి చేస్తున్నాం కాబట్టి సంవత్సరం పొడుగునా ఒత్తులు వెలిగిస్తాం మనం. అంటే సంవత్సరంలో కార్తీక మాసం ఒక మాసం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకు కావాలి కాబట్టి 365 ఒత్తులు. అవునండి, అవును. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? యనమల కుదిరండి. యనమల కుదిరే. అవును. మేడం ఈ రోజే దీపారాధన చేస్తున్నారా లేకపోతే రోజు వెలిగిస్తారా? రోజు వెలిగిస్తానండి. రోజు వెలిగిస్తారు. ఇక్కడికి వచ్చి ఈ దీపారాధన రోజు చేస్తారా? అవునండి. మేడం ఈ దేవుడి దర్శనం చేసుకున్నారా? లేదండి, చేసుకుంటానండి. ఇప్పుడు దీపారాధన చేసిన తర్వాత దేవుడి దర్శనం అవునండి, అవునండి. మేడం ఈ 4 రకాల ఒత్తులు మీరు పెట్టారు ఇలాగా దీపారాధనతో. ఈ ఒక్కొక్క దానిలో ఎన్ని ఒత్తులు ఉన్నాయండి? 365 అండి. 365 ఒత్తులు దేనికి సంకేతమో మీకు తెలుసా? లేదండి. అంటే 365 రోజులకి అనేసి పెడతారండి ఇయర్కి. అంటే 365 రోజులకి, అంటే 365 రోజులు మనం దేవుడికి ఒకవేళ దీపారాధన చేయకపోతే సరిపోతుంది అనేసి 365 రోజులు పెడతారా? లేదండి, అలా అనుకుని కాదు. 360 రోజులు పెట్టాలని పెడుతున్నారండి. 365 రోజులు అలా పెట్టాలని పెడుతున్నారంటారా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ విజయవాడే, పటమట. మేడం ఎవ్రీ ఇయర్ వస్తారు, ఈ ఇయర్ ఇక్కడికి వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. మరి అక్కడ దీపాలన్నీ వెలిగిస్తున్నారు, మీరు అది చేశారా? చేశాను. దీపాలు వెలిగించిన తర్వాత దర్శనం చేసుకున్నారు? ఎస్, అంతే. స్వామివారిని చూస్తే ఏం అనుభూతి కలిగింది మేడం? చాలా ప్రశాంతంగా ఉండిద్ది అసలు. ఇక్కడికి వస్తేనే అదొక తెలియని ఫీలింగ్గా ఉండిద్ది, చక్కగా ప్రశాంతంగా ఉండిద్ది. లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది తెలంగాణ అండి. తెలంగాణ నుంచి వస్తున్నారు. తెలంగాణ నుండి వచ్చాము. ఇక్కడ తెలంగాణలో ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలంగాణలో ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ యనమల కుదురు శివాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చి. దర్శనం చేసుకోవడానికి వచ్చాము మేడం. ఆహా, మీ పేరు మేడం? నా పేరు అరుణ. స్వామివారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నాను. ఏమనిపిస్తుంది స్వామివారిని దర్శించుకున్నారు? స్వామివారిని దర్శించుకుంటే సమస్యలన్నీ పోతాయి. సమస్యలన్నీ పోతాయి. ఆ శివయ్యని దర్శించుకోవడం వల్ల మన సమస్యలన్నీ ఆయన తీర్చేస్తాడు అనుకుంటున్నారు. తప్పకుండా తీర్చేస్తాడు. ఆయన తప్పకుండా ప్రతి తీర్చేస్తాడు. సంవత్సరం ఇక్కడ రావడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కార్తీక దీపాలు ఇక్కడే పెడతాం. కార్తీక దీపాలు వెలిగించారా మీరు? మరి ఈ కార్తీక మాసం అంతా కూడా మీరు చేస్తారా? కార్తీక మాసం రోజు దీపం వెలిగిస్తారా లేకపోతే ఈ సోమవారం మాత్రం వెలిగిస్తారా? లేదండి, రోజు దీపం వెలిగిస్తారు. ఈ సోమవారం రోజు మాత్రం ఇక్కడ యనమల కుదురులో శివయ్య దగ్గర మాత్రం వెలిగిస్తారు. ఓకే, మీకు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం.